ఆపరేషన్ చాణక్య ఏం చెబుతోందంటే ఇంట్రెస్టింగ్. ఆపరేషన్ చాణక్య ఆమ్ ఆద్మీ పార్టీకి 22 నుంచి 25 అంటూ ఉంటే భారతీయ జనతా పార్టీకి 33 నుంచి 37 అంటోంది. కాంగ్రెస్కి 6 నుంచి 7 స్థానాలు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇండైరెక్ట్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అది హెల్ప్ అయినట్టే. అట్ ద సేమ్ టైం అదర్స్ ఇతరులు ఎవరు ఒక్క స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఆపరేషన్ చాణక్య చెబుతోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 33 నుంచి 37 అంటే దాదాపుగా బోర్డర్లో నిల్చుండిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ ఇచ్చింది అనుకుందాం, 25 సాధించి 7 అంటే 32, 33 ఇంట్రెస్టింగ్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగచ్చు ఆలోచించాలి, ఎందుకంటే చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆపరేషన్ చాణక్య అయితే మాత్రం అది చెబుతోంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పోల్, నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ ఏం చెబుతోంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఆపరేషన్ చాణక్యకి సంబంధించి. నెక్స్ట్ ఆపరేషన్ చాణక్య నుంచి నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ కి వెళ్దాం. నెక్స్ట్ ఎగ్జిట్ పోల్ హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మ్యాట్రిక్స్ ఏం చెప్తుందంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 32 నుంచి 37 స్థానాలు దక్కుతాయంటూ చెబుతూనే భారతీయ జనతా పార్టీకి 35 నుంచి 40 స్థానాలు దక్కుతాయంటూ చెబుతూనే కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం దక్కే అవకాశం ఉంది, ఒక్క స్థానం దక్కే అవకాశం ఉందంటే కూడా మ్యాట్రిక్స్ చెబుతోంది. ఇతరులు ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోకపోవచ్చు అంటూ కూడా చెప్తుంది. మ్యాట్రిక్స్ చెబుతోంది. దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాస్త కష్టపడిన బోర్డర్లో నిల్చున్న ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసేచ్చు, ఎందుకంటే 70 కాబట్టి 35, 70. సో 35, 36, 35 నుంచి 40 అంటే ఈజీగా టచ్ చేసేస్తుంది, సునాయాసంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందంటూ కూడా మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఇక మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత నెక్స్ట్ పోల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నాయి, నెక్స్ట్ పోల్ ఫలితాలు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. పీపుల్స్ ఇన్సైట్ అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి 25 నుంచి 29, అలాగే భారతీయ జనతా పార్టీకి 40 నుంచి 44, కాంగ్రెస్కి 0 నుంచి 2 స్థానాలు దక్కే అవకాశం ఉందంటూ కూడా ఇటు పీపుల్స్ ఇన్సైట్ చెబుతూ ఉంటే ఇతరులకి 0 అంటూ కూడా చెప్తోంది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడమే కాదు, మ్యాజిక్ ఫిగర్ని దాటి భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ని దాటి ఇంకొక 5 నుంచి 10 స్థానాల వరకు 5 నుంచి 9 స్థానాల వరకు కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ పీపుల్స్ ఇన్సైట్ చెప్తోంది.